హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ 90s అశోక్. ఈరోజు ఒక అప్డేట్ ఇవ్వాలని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఏం లేదు, 18th మేము బయలుదేరి 19th వైజాగ్ వస్తున్నాం. 19th మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు లోకల్లో ఉన్న ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. దానికి స్కూటీ రెంట్ తీసుకోబోతున్నాం అనమాట. కొంతమంది వైజాగ్ ఎప్పుడు వస్తారు అని చెప్పి చాలాసార్లు అడిగారు అనమాట. అందుకే ఈ వీడియో పెడుతున్నాను. మేము వైజాగ్ ఎందుకు వస్తున్నాం అంటే ఋషిల్గఢ్కి సంబంధించిన ఒక ఈవెంట్ ఉందన్నమాట. అక్కడ 20th దానికోసం వస్తున్నాం. సర్లే ఎలాగో వస్తున్నాం కదా అని చెప్పి ఆ లోకల్లో టూరిస్ట్ ప్లేసెస్ ఏమన్నా ఉంటే కవర్ చేద్దాం అనుకున్నాం. ఈవెంట్ ఉన్నది MVP కాలనీలో అనమాట. సో అక్కడ చుట్టుపక్కలే ఎక్కడైనా స్టే చేస్తాం. సో ఈవెంట్ అనేది సండే ఉంటుంది. సండే ఈవెంట్ ఎన్ని గంటలకు అయిపోతుంది, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అనేది నాకు తెలియదు. దాన్ని బట్టి ఒకవేళ మేము అక్కడ ఇంకా ఏమన్నా ప్లేసెస్ కవర్ చేయాలంటే ప్లాన్ చేస్తాం అనమాట. అసలు ఎందుకు ఇదంతా నేను చెప్తున్నాను అంటే కొంతమంది మీట్ అవ్వాలని చెప్పి అడిగారు ఋషుల్ని. దాని గురించి నేను ఈ వీడియో పెడుతున్నా. మేము ఉండబోయే ఏరియా వచ్చి MVP కాలనీ చుట్టుపక్కల ఎక్కడైనా కూడా స్టే దొరికితే మేము అక్కడ స్టే చేస్తామన్నమాట. దాన్ని బట్టి నేను అప్డేట్ చేస్తుంటా స్టోరీస్లో. మీకు ఎవరన్నా అక్కడ దగ్గరున్న వాళ్ళు కలవాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, లేదా స్టోరీస్లో అప్డేట్ని బట్టి మీరు ఒకవేళ మీట్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు అనమాట. లేదు MVP కాలనీ దగ్గర ఏదైనా ఒక మంచి పార్కు లాంటిది ఉంది, అక్కడ మీట్ అవ్వచ్చు అంటే ఆ పార్క్ ఏదైనా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను ఒకసారి చూస్తాను. సో ఇది మ్యాటర్. వైజాగ్కి 19th మార్నింగ్ దిగుతాము. ఈవినింగ్ అంతా ఏదన్నా టూరిస్ట్ ప్లేసులు ఎక్స్ప్లోర్ చేస్తాము. 20th ఈవెంట్ త్వరగా అయిపోతే మధ్యాహ్నం అలా ఇంకా ఏమైనా ప్లేస్ ఉంటే దానికి కూడా వెళ్తాం మేము. అన్నీ ఓకే, కానీ ఎండ ఎలా ఉంటుందో అని తలుచుకుంటేనే భయం వేస్తుంది. కానీ తప్పదు, ఏం చేద్దాం, ఋషిల్గఢ్ ఈవెంట్ కోసం. సో సీ యూ ఇన్ విశాఖపట్నం.